హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఆపరేషన్ సఫేద్ సాగర్ సీజన్ 1 గురించి మాట్లాడుకుందాం. 1999 కార్గిల్ యుద్ధం గురించి మనం చాలా సినిమాలు చూసి ఉంటాం. కానీ ఈసారి కథను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దృష్టిలో చూపించడం ఈ సిరీస్కు ప్రత్యేకత. నిజ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ సిరీస్ గోల్డెన్ యారో స్క్వాడ్రన్ ఎదుర్కొన్న ప్రమాదకరమైన మిషన్లు, సవాళ్లు, త్యాగాలు చూపిస్తుంది. మొత్తం 6 ఎపిసోడ్స్తో వచ్చిన ఈ సిరీస్లో సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ వంటి నటులు ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఈ కథ విషయానికి వస్తే కార్గిల్ ప్రాంతంలో పరిస్థితులు ఒక్కసారిగా తీవ్రవంతం అవుతాయి. శత్రువులను ఎదుర్కొనే క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగుతుంది. కానీ ఇది సాధారణమైన యుద్ధం కాదు. ఎత్తైన పర్వతాలు, ప్రమాదకరమైన వాతావరణం, టెక్నికల్ సమస్యలు, ఇలా ఎన్నో సవాళ్ల మధ్య పైలట్లు ఈ అసాధ్యమైన మిషన్ను ఎలా పూర్తి చేశారు అనేదే కథ. పాజిటివ్ విషయాలు చెప్పాలంటే మొదటిగా ఈ సిరీస్లోని ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్ మరియు విజువల్స్ చాలా బాగా ఉన్నాయి. ఫైటర్ జెట్స్, హై ఆల్టిట్యూడ్ మిషన్స్, యుద్ధ వాతావరణాన్ని చాలా గ్రాండ్గా చూపించారు. సిరీస్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరనన్స్తో సంప్రదింపులు జరిపి నిజమైన ఎయిర్ ఫోర్స్ బేసులు మరియు మౌలిక సదుపాయాలతో ఉపయోగించుకోవడం వల్ల అథెంటిసిటీ కూడా బాగా కనిపించింది. రెండవది సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్. స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఓజా పాత్రలో ఆయన చాలా సిన్సియర్గా నటించారు. అలాగే జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ మరియు మిగతా అసెంబల్ క్యాస్ట్ కూడా తమ పాత్రలను మంచి వెయిట్ తీసుకొచ్చారు. తాజా ప్రేక్షకులు స్పందనాల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ క్వాలిటీ, విఎఫ్ఎక్స్ మంచి ప్రశంసలు వచ్చాయి. మూడవది, ఇది కేవలం దేశభక్తి సీన్ మాత్రమే కాకుండా పైలట్స్ పర్సనల్ స్ట్రగల్స్, టీమ్ బాండింగ్, ప్రెషర్స్, సాక్రిఫైస్ వంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ను కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మొదటి 2 లేదా 3 ఎపిసోడ్స్ కొంతమందికి స్లోగా అనిపించవచ్చు. ముఖ్యంగా వెంటనే యాక్షన్ సీన్స్ కావాలనుకునే వారికి ప్రారంభం కొంచెం పేషెన్స్ పరీక్షిస్తుంది. అలాగే కొన్ని మిలిటరీ డ్రామా మూమెంట్స్ ముందే ఊహించగలిగేలా ఉంటాయి. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్కు ఎక్కువ డెప్త్ ఇచ్చి ఉంటే బాగుండేది. మరో విషయం, కథ ప్రధానంగా భారతీయ కోణం నుంచే సాగుతుంది కాబట్టి మరోవైపు గురించి మరింత డేంజర్గా చూపించి ఉంటే ఇంకా బ్యాలెన్స్డ్గా అనిపించేది. ఫైనల్గా చెప్పాలంటే ఆపరేషన్ సఫేద్ సాగర్ ఒక మంచి ఇండియన్ మిలిటరీ డ్రామా. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, ఇంప్రెసివ్ ఏరియల్ విజువల్స్, ఎమోషనల్ మూమెంట్స్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఒక కీలక ఆపరేషన్ను ఆసక్తికరంగా చూపించడం ఈ సిరీస్ ప్రధాన బలం. కాబట్టి వార్ డ్రామాస్, రియల్ ఈవెంట్ బేస్డ్ స్టోరీస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చే సిరీస్ ఇష్టమైతే ఇది డెఫినెట్లీ వాచ్ చేయవచ్చు. నా రేటింగ్ అయితే 3.5 స్టార్స్. మీరు ఈ సిరీస్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.